ఎగువన కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలో కృష్ణమ్మ ముందే పరవళ్లు తొక్కుతోంది. సీఎం చంద్రబాబు శ్రీశైలం వద్ద కృష్ణమ్మకు జలహారతిచ్చి ప్రాజెక్టు గేట్లనెత్తారు. జలాశయం 4 గేట్లు ఎత్తడంతో బెరబెరామంటూ కృష్ణమ్మ నాగార్జున సాగర్ వైపు పరుగులు తీస్తోంది. జూన్ నుంచి సమృద్ధిగా వర్షాలు కురవడంతో పాటు వరద పోటెత్తడంతో శ్రీశైలం ప్రాజెక్టు ముందుగానే పూర్తి సామర్థ్యానికి చేరుకుంది. దీంతో సీఎం చంద్రబాబు స్వయంగా హాజరై కృష్ణమ్మకు జలహారతిచ్చి రైతులతో కలిసి ప్రాజెక్టు గేట్లనెత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు 6, 7, 8, 11 నెంబర్ గేట్ల నుంచి నీటిని నాగార్జున సాగర్కు విడుదల చేశారు. తొలుత ప్రాజెక్టు వద్ద ఫోటో ఎగ్జిబిషన్ను తిలకించిన సీఎం చంద్రబాబు ప్రవాహం వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. భ్రమరాంబాగమేద మల్లికార్జున స్వామి దేవతా వరప్రసాద ఇంజనీర్లు తమతో ఒక ఫోటో తీసుకుంటారు. ఇంజనీర్లు రండి. మీ వాళ్ళు ఇంకెవరున్నారు? మీరు పెట్టుకోరా. ఇంజనీర్స్ ఈఎన్సీ మీరు రండి. ఎమ్మెల్యే, ఎంపీ, కలెక్టర్. ఓకే, రైతులు రమ్మనండి. గుడ్ హిస్టారికల్ వర్క్ ఇట్ అవుట్. ఎక్కండి. అంతకుముందు శ్రీశైలం మల్లికార్జున స్వామిని ముఖ్యమంత్రి చంద్రబాబు దర్శించుకున్నారు. మల్లన్న సన్నిధికి చేరుకున్న చంద్రబాబుకు ఆలయాధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం మల్లన్నకు చంద్రబాబు మొక్కులు చెల్లించుకుని ప్రత్యేక పూజలు చేశారు.